పిల్లల్లారా, మనకు ఆయన ఒక గైడ్‌లైన్ ఇస్తున్నారు. ఇది మీకొక విద్యార్థి జీవనము, మానవ జీవనము. ఇంకా ఏ విద్యార్థి తన విద్యా కాలంలో ఇంకా అనవసరమైన పనులు జేస్తారు, సినిమాలు చూస్తారు, ఖరీదైన ప్యాంట్లు మొదలైనవి ధరించి ఊరంతా తిరుగుతారో, అనవసరమైన పనులు చేస్తారో, వారు ఫెయిల్ అయిపోతారు. విద్యార్థి లాగానే ఉండాలి. ఇంకా సిలబస్ అంతా పూర్తి చేస్తూనే ఉండాలి. మన సింపుల్ డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్‌గానే ఉంచాలి. ఇంకా లక్ష్యాన్ని మర్చిపోకూడదు. అయితే మనం మన లక్ష్యాల్ని విస్మరించి, ఎవరికి మానవ శరీరం ప్రాప్తమైందో 2 రకాలుగా మానవ శరీరం ప్రాప్తిస్తుంది. అది మీకు చెప్పాను. ఒకటైతే పూర్వజన్మ సుకృతం వలన మానవ శరీరము వరుసగా అనేక జన్మలు ప్రాప్తిస్తుంది. ఇంకా ఒకటి కేవలం 84,00,000 యోనులను భోగించిన తర్వాత టర్న్ వైస్ ప్రాప్తిస్తుంది. అంటే నంబర్‌ని అనుసరించి. అదొకటి ప్రాప్తించే తీరుతుంది. అయితే దాని మీదే ఈరోజు సత్సంగము జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్‌లో దీని సారాంశం